ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో మన సికింద్రాబాద్ తార్నాకనందు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. జనవరి 10వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం తెలుసు కదండి మీ అందరికీ. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ పక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఈ ఆరాధనకు అనేక ప్రాంతాల నుంచి, అనేక పట్టణాల నుంచి, అనేక పల్లెల నుంచి తండోలుగా అనేక మంది ప్రజలు తరలిస్తున్నారు. ఈ నూతన సంవత్సర వాగ్దానాలు, నూతన సంవత్సర క్యాలెండర్లు, అలాగని వ్యక్తిగత వాగ్దానాలు మీకు అందించబడతాయి. తల్లి రండి, అద్భుతాలు పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేనైతే నమ్ముతున్నానండి. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపను మనకు అనుగ్రహించి మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మన పైన ఆయనకి ప్రతి దినము నూతనంగా ఆయన వాత్సల్యత కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదండి. అంత మాత్రమే కాదు, ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఉదయం దేవుడు శ్రేష్టమైన వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తున్నారు. మరి ఈ దినం కూడా ప్రభు చక్కటి వాగ్దానం మనకి ఇచ్చారని ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాము. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు నీకు అనుగ్రహిస్తున్నారు. కుటుంబంలో పోరాటాలు, జీవితంలో ఇబ్బందులు కదండి, శ్రమలు, బాధలు, కష్టాలు, నష్టాలు, శోధనలు, లేమి పరిస్థితులు, ప్రతి సంవత్సరం ప్రతి దినం కదా ఇదే ఇబ్బంది, ఇదే కష్టాలు. ఏ ఆశీర్వాదం లేదండి, మరి ఏ దీవెన లేదండి. ఎటు చూసిన అప్పులు, రోగాలు, నిందలు, అవమానాలు, మరి ఎటు చూసిన శ్రమలు అని బాధపడుతున్నారు కదా. సిస్టర్, నా జీవితంలో ఆశీర్వాదమే లేదు, నేను ఆశీర్వాదమే పొందుకోలేకపోయానని అని బాధపడుతున్నారు, కృంగిపోయినారు కదండి. దేవుని బిడ్డలారా, మరి నీతో ప్రభు అన్నారు, ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు భరించావు, ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో రోగాలు, ఎన్నో ఆర్థిక పోరాటాలు, అవమానాలు, ఇవన్నీ కూడా ఎదుర్కొన్నావు. దేవుడు అంటున్నారు, ఇది మొదలుకొని, అంటే అవన్నీ కూడా కొట్టివేసి అవన్నిటినీ తొలగించి నీ జీవితంలో ఇది మొదలుకొని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఈ దినం మొదలుకొని నీ జీవితంలో నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరికైతే ఆశీర్వదిస్తానని మాట ఇచ్చారో అటువంటి వ్యక్తులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరి మనుషుల మాట లాంటిది కాదు ఆయన మాట కదా. అబ్రహామా, నేను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని అబ్రహామును ఆశీర్వదించాడు. అలాగే ఇస్సాకును ఆశీర్వదిస్తానని ఇస్సాకును ఆశీర్వదించాడు. యాకోబును ఆశీర్వదిస్తానని యాకోబును ఆశీర్వదించాడు. అదే దేవుడు ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నారు. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తానని. దేవుడు ఆశీర్వదిస్తే పరిస్థితులన్నీ చక్కపరచబడతాయండి. ప్రతికూలత అంతా తొలగిపోతుంది తెలుసా. సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ స్థితిగతులు మారుతాయి, నీ పరిస్థితులు మారుతాయి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్న మరి ఆ కొరతలన్నీ కూడా తీర్చబడతాయి. దేవుని బిడ్డలారా, మరి దేవుడిని ఈరోజు నీతో మాట్లాడుతున్న మాటను మీరు నమ్మండి, విశ్వసించండి. మాట దేవుని యొక్క వాగ్దానాన్ని హృదయంలోకి రిసీవ్ చేసుకోండి. దావీదు అంటారు, అయ్యా
నువ్వు నన్ను ఆశీర్వదించు, ఎందుకంటే నీ ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఉంటుందని. అవును కదా, దేవుడు ఆశీర్వదిస్తేనండి ఎవ్వరూ ఆ ఆశీర్వాదాన్ని ఆపలేరు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నారు, ఈ సంవత్సరం ఇది మొదలుకొని, ఈ దినం మొదలుకొని నేను ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నారు. నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీకు మంచి రోజు నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో ఉన్న మరి ఆ యొక్క ప్రతికూలత తొలగిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు. దేవుని బిడ్డలారా, అది వ్యక్తిగతంగా, ఆరోగ్యరీత్యా, ఆత్మికంగా, అలాగే కుటుంబ రీత్యా, వ్యాపారాల్లో, నీ చేతి పనులు, వ్యవసాయ పనులు అన్నిట్లో కూడా ఇది మొదలుకొని నేను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. ఈ చక్కటి వాగ్దానం మరి నీకు ఇచ్చినందుకు యేసయ్యా, మరి థ్యాంక్ యూ డాడీ, యేసయ్యా థ్యాంక్ యూ జీసస్ అని ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడింది కాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధ మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకు వందనాలు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని వాగ్దానం ఇచ్చావు. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ప్రతిరోజు వారి జీవితాల్లో పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, శోధనలు, నిందల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు నువ్వు దర్శించే వందనాలు. వారి జీవితాల్లో ఉన్న ప్రతి వేదన కొట్టివేయబడును గాక. ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చక్కపరచబడును గాక. అప్పులు కాడి వెర్రగొట్టబడును గాక. అయ్యా నేను ఉద్యోగం లేని వరకు ఉద్యోగం, నాయన వ్యాపారాలు దీవించండి, చేతి పనులు దీవించండి, వ్యవసాయ పనులు దీవించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, నాయన వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి, గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవండి తండ్రి. నాయన ఈరోజు నీ దీవెనలతో ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీదకి అనుగ్రహించబడను గాక తండ్రి. నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నూతనమైన అద్భుత కార్యాలు జరిగించయ్యా. వారి జీవితం నీకు మహిమకరమైన జీవితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.